చూస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కార్ పట్టు నిలుపుకుంది. 2019 నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు డిప్యూటీ సీఎంలను చూసిన ఈ రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఓబీసీ ఓట్ల సమీకరణ, ఆకర్షణీయమైన పథకాలు మహిళల ఓట్ల విజయంలో కీలక భూమిక పోషించాయి. భాజపా, శివసేన, షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇలా మూడు పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్కు షాక్ ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 6 నెలలు తిరగక ముందే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి బలంగా పుంజుకుంది. విజయమే పరమావధిగా మహాయుతి ప్రదర్శించిన శక్తి యుక్తులు కూటమికి విజయాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా మహిళా, ఓబీసీ, రైతుల అండతో అధికారాన్ని నిలుపుకుంది. లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారం చేపట్టబోతోంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమికి సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి జార్ఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. మునుపెన్నడూ లేనంత విస్తృత ప్రచారం సాగించిన ఇండియా కూటమి సమర్థవంతంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్టు ఫలితాలు సూచిస్తున్నాయి. జార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి మరోసారి విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండో స్థానానికే పరిమితమైంది. కౌంటింగ్ ఆరంభం నుంచి జేఎంఎం తన జోరును కొనసాగించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్న వేళ ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 41 కాగా ఇండియా కూటమికి 50కి పైగా స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ అభ్యర్థులు మాత్రం 29 స్థానాల్లోనే ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ లో మరోసారి ఇండియా కూటమిదే అధికారమని ఖరారైంది. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ కూర్చునేందుకు సిద్ధమవుతున్నారు. మహాప్రజలు చరిత్రలో నిలిచిపోయే విజయం ఇచ్చారని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ ఎన్నికలో లడ్కీ బహెన్ స్కీమ్ గేమ్ చేంజర్ గా నిలిచిందన్నారు. ఇక మహారాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యమని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు ఏక్నాథ్ షిండే గుప్పించారు. ప్రభుత్వం అంటే ఫేస్బుక్ కాదని అన్నారు. నాయకుడు అనేవాడు ప్రజల మధ్య పనిచేయాలని బాలాసాహెబ్ ఠాక్రే చెప్పేవారని, ఆయన చెప్పిన దాన్ని తాము పాటిస్తూ వచ్చామన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేశారని షిండే మండిపడ్డారు. వారి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, అందుకే తమకు ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమాతూకంగా ముందుకు సాగుతామని అన్నారు. महाराष्ट्रातला ऐतिहासिक दिवस आहे आणि ऐतिहासिक विजय देखील आहे. आतापर्यंतच्या अनेक वर्षांच्या निवडणुका आपण पाहिल्या, परंतु ही निवडणूक लोकांच्या हातात घेतली अशा प्रकारची निवडणूक होती. म्हणजे लँडस्लाइडिंग जो काही विक्ट्री आपण म्हणतो ऐतिहासिक, याला काय शब्द वापरायचे मला कळत नाही, परंतु लोकांनी मतांचा प्रेमाचा वर्षाव महायुतीवर केला. कारण लाडकी बहीण असेल, लाडका भाऊ असेल, लाडका शेतकरी असेल, एकंदरीत सगळ्याच घटकातल्या लोकांनी यावेळेस महायुतीवर प्रेम दाखवलं आणि त्यामुळे मी सगळ्या मतदारांना మహారాష్ట్రలో ఎన్డీఏకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమిపై మహారాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత
అసమానదైనదన్నారు. మహారాష్ట్ర విజయంతో అభివృద్ధి సుపరిపాలన గెలిచిందన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. తమకు మద్దతు ఇచ్చిన జార్ఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో, రాష్ట్రం కోసం పనిచేయడంలో ముందుంటామని మోదీ ట్వీట్ చేశారు. జేఎంఎం కూటమిని ప్రధాని మోదీ అభినందించారు. కూటమి గెలుపు కోసం పనిచేసిన ఎన్డీఏ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నారని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి సుపరిపాలన ఎజెండాను వివరించాలన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆరోపించారు. ఇది ప్రజా తీర్పు కాదన్నారు. అజిత్ పవార్, షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తమకే మెజార్టీ సీట్లు వచ్చాయన్న సంజయ్ రౌత్ ఇప్పుడు ఎలా ఫలితాలు మారుతాయని ప్రశ్నించారు. इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं। ये जनता का कौल हो ही नहीं सकता। महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है। यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना। यहाँ हमको मालूम है क्या है इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। प्रकार के తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వాయనాడ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఉప్పొంగిపోతున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఈ గౌరవాన్ని అందించి నాపై అపారమైన ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలన్నారు. యూడీఎఫ్లోని నా సహచరులు, కేరళ వ్యాప్తంగా ఉన్న నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు నా కోసం ఎంతగానో కష్టపడి పనిచేసిన నా కార్యాలయ ఉద్యోగులకు ధన్యవాదాలు. మీరంతా రోజుకు 12 గంటలు అవిశ్రాంతంగా నాతో కలిసి ప్రయాణించి మనమంతా నమ్మే ఆశయాల కోసం నిజమైన సైనికుల్లా పనిచేశారు. నా తల్లి, భర్త, పిల్లలు అందించిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతలు సరిపోవన్నారు. For giving me the honor to represent them, for giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a testament to the fact that my brother worked hard there, and their love for him and their trust in me. So I feel it's a great honor, and I will respect it fully. I just was happy getting the love of the people. Now soon, in the next 2-3 days, as soon as my brother also has time to for giving me the honor to represent them. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదన్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 232 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి 52 సీట్లు గెలుచుకుంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపైన రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమికి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించినందుకు గాను సీఎం హేమంత్ సోరెన్, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూ పరిరక్షణ విజయం అన్నారు. వాయనాడ్లో ప్రియాంక గాంధీ గెలుపుపై రాహుల్ గాంధీ స్పందిస్తూ తన కుటుంబం ప్రియాంకపై వాయనాడ్ ప్రజలు నమ్మకం ఉంచారని, ఇందుకు తాను గర్విస్తున్నానన్నారు. వాయనాడ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంకతో పాటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయడంక మోగిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మహారాష్ట్రలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామన్నారు. మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మాత్రం పనిచేసిందన్నారు. ఇక రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేదని చెప్పారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బండి సంజయ్ హెచ్చరించారు.
కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. కానీ అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1,000 కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి మద్దతుగా నిలిచారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి 230కి పైగా స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ఇక ఇండియా కూటమి విభజించు పాలించు అనే నినాదంతో పనిచేస్తుందని మండిపడ్డారు. విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి. 288 సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర 220 సీట్లు పైచిలుకు ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. అదే విధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇవాళ కైవసం చేసుకుంటుంది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూశారో, ఒక రకంగా భారతీయులు అందులోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో మహిళలకు 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో 3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా దోఖా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి కాంగ్రెస్ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. బీజేపీ పార్టీ హేమంత్ సోరెన్పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారన్నారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలను ప్రజలు హర్షించడం లేదని తేలిపోయిందని అన్నారు. అనంతరం విజయం సాధించిన హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి వామపక్ష నాయకులు వినతి పత్రం అందజేశారు. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారన్నారు. కొడంగల్లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వామపక్ష నాయకులు తెలిపారు. వరుసగా హిందూ దేవాలయాల దాడులపై ఎంపీ డీకే అరుణ సీరియస్ అయ్యారు. షాద్నగర్ పట్టణ జానంపేటలోని బసవేశ్వర ఆలయాన్ని స్థానిక బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు. గుర్తు తెలియని దుండగులు దేవాలయంపై దాడి చేసి దేవతామూర్తులను ధ్వంసం చేసి శివలింగాన్ని అపహరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీని మీద విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది, ఎంతవరకు ఎవరు చేశారనేటటువంటి విషయమన్నా కనీసం ఇప్పటిదాకా గుర్తించగలిగినారనేటటువంటి విషయానికి వస్తాడు. ఇప్పటిదాకా ఇంకా అలాంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు ఈ పనులు చేసేటటువంటి వాళ్ళ
ఈ వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది ఇది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించేటటువంటి విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా కొందరు దుండగులు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. వివేకానంద కాలనీలోని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధి రేవంత్ రెడ్డి 10 నెలల్లోనే చేసి చూపించారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. రైతులందరికీ డిసెంబర్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. ఇక రైతులకు మిగిలిన రుణమాఫీ చేసి తీరుతామని బీర్లా ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో చెక్ డ్యాంకు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శంకుస్థాపన చేశారు. మన ప్రభుత్వం తల్లి సోనియా ఇచ్చిన అభ్యర్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. చాలా మంది రైతులకు 190% రుణమాఫీ కూడా చేసినాం. ఇంకా చాలా మంది రైతులు మాకు రైతు బంధు పడాలంటున్నారు. దానికి రైతు భరోసాగా మన ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ప్రతి పేదోడికి రైతుకు రైతు భరోసా ఇచ్చే విధంగా ఏదైతే రుణమాఫీ మిగిలిపోయినటువంటి రైతులకు కూడా గ్రామాల వారీగా లిస్ట్ తీసుకొని వాళ్ళకి బ్యాంకులో ఖాతాల వలన లేకపోతే 2 లక్షల పైన ఉంటే ఆ 2 లక్షల పైన 10,000 5,000 రైతు కట్టుకుంటే ఆ 2 లక్షలు కూడా డిసెంబర్లో కాని వాళ్ళకు రైతు రుణమాఫీ కూడా చేస్తున్నాం. మన ప్రభుత్వం గత ప్రభుత్వం 10 నెలలు చేయని పనులు మనం 10 నెలలు చేసినాం. అయినా ప్రజల నుంచి ఇంకా కూడా కాంగ్రెస్ వచ్చింది మాకు అన్ని వస్తాయని చెప్పి ఒక పెద్ద ఆశాభావం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోతే దానికి వడ్డీలు కట్టుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మీ అందరికీ రైతులకు పెద్దపీట వేయాలి. రైతు పండించిన ప్రతి పంట కూడా సన్నధాన్యానికి 500 బోనస్ ఇచ్చి 3 రోజులనే వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వచ్చే డిసెంబర్ తర్వాత ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు కూడా. లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖతయ్యారు. కొడంగల్ నుండి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని, భూ కుంభకోణాలు, ఫార్మా కంపెనీల పేరుతో పేద గిరిజన కుటుంబాల మీద దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, నువ్వు చక్రవర్తివి కావు, నీ పాపాలు త్వరలో పండుతాయని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ఇక అక్రమ కేసులు పెట్టిన 30 మంది రైతులకు కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు. దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ, అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. ఇచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మా పేదవాళ్ల పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చేయని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా. నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశంలో అధికారులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశాలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సమావేశానికి హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణాలు, నగరాలలో కాలుష్యం లేకుండా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. విని ఆ సమస్యలను పరిష్కరించగలిగితే నేను ఇవాళ ఈ జిల్లాలో మంత్రిగా, నెల్లూరు జిల్లాలో న్యాయం చేసిన వాడిని. ఎందుకంటే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన సభలో మంత్రిగా ఉండి, మీతో పాటు సభ్యుడిగా ఉండి ప్రసంగించగలిగినటువంటి అధికారం నాకు ఒక్కడికే ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం కూడా రూరల్ నియోజకవర్గం. జడ్పీ జనరల్ బాడీలో నాకు కూడా ఓటు హక్కు ఉంది. మా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు
పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు ఉన్నారు. వారు అర్బన్ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్కి రావచ్చు, సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటు హక్కు లేదు వారికి. ఇక్కడ మాట్లాడగలిగి ఓటు హక్కును వినియోగించుకునేవాడిని నేనే. కాబట్టి మీ సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత చేయాలనేటువంటి ఆలోచన, తపన ఉండేటువంటి వాడు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్ర రవీందర్పై ప్రొద్దుటూరులో కేసు నమోదైంది. కడప సెంట్రల్ జైలు నుంచి ప్రొద్దుటూరు కోర్టుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్ర రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్ ద్వారా అనుమతి తీసుకుని ప్రొద్దుటూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల దుశ్చర్యను ఖండిస్తూ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్జున్, రమేష్ అనే ఇద్దరు గిరిజనులు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టు ఉనికి కోసమే అమాయక గిరిజనులను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటం అంటే అమాయక ఆదివాసులను చంపడమేనా అని ఆదివాసులు ప్రశ్నించారు. సార్, మన ఇక్కడ ఛత్తీస్గఢ్కి వచ్చి ఇక్కడ వచ్చినాము, బతకటంగాడికి వచ్చినాము. ఇక్కడ బతికటంగా వచ్చినప్పుడు మళ్ళీ మా వాళ్ళకి మళ్ళీ సంబట్టి మంచిగా ఉంటుంది సార్. ఇట్లా ఉంటే మంచిది కాదు. మన వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము, మన అన్నల వాళ్ళు సహకరించలేము. మన కోయలకే మనం సంబట్టి ఎట్లుంటుంది సార్? ఇట్లా ఉండకుండా మాకు కూడా మంచిగా సహకరించుకోవాలి సార్. ఇది ఎట్లా మనం బతకటానికి వచ్చినప్పుడు మనం చంపేస్తే మనం బతకటం మనిషికి ఆకాంక్ష నష్టం అయిపోతుంది కదా సార్. అట్లా ఉండకుండా కొంచెం ఛాన్స్ చేసుకోవాలి సార్. మీకేం కావాలి ఇప్పుడు? మంచిగా ఉండాలండి సార్. మనం బతికేటోళ్ళకి చంపేస్తే మాకు మంచిగా ఉండదు. మనం బతకటానికి వస్తున్నాం కదా, మన పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము, ఆనాల వాళ్ళు సహకరించలేదు. మధ్యలో ఉండేటోళ్ళు మన బతికేటోళ్ళకి చంపేస్తే మనకు మంచిగా ఉండదు కదా సార్. అందుకే నేను మాట్లాడతాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లకు 15 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు. పూజ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. 10 సంవత్సరాలుగా వేములవాడ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయని బండి సంజయ్ ఏం మొహం పెట్టుకుని వచ్చారని నిలదీశారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది. బీజేపీని మొత్తం మేమే ఎత్తుకున్నాం, సిలిండర్ పైసలు మేమే ఎత్తుకున్నాం, అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అనుకుంటా సోషల్ మీడియాలో అనవసరపు ఫాల్స్ పోస్టులు పెట్టుకుంటా ఎట్లా చూడు మా ఊరికి, ఎట్లా చూడు 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి కుదురుపాకల మీటింగ్ పెట్టినప్పుడు పక్క బండి కూర్చుండి కిలకిల నవ్వాడు మా రేవంత్ రెడ్డి మాట్లాడితే. ఇలా నా ఊర్లోకి వచ్చిండు. కొద్దిగంత సిగ్గు శరం ఏదైనా ఉంటే మంచిగా అది చేయాలి కదా. ఏమి ఇచ్చినావు? కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సిలిండర్ పైసలు వస్తున్నాయని కూడా మేమే ఇస్తున్నాం అని చెప్పుకుంటే ఫాల్స్ వీడియోలు పెడుతున్నారు. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చింది కాబట్టి ప్రజలు ఇంత ఆనందంగా ఉన్నారు. బిడ్డ అయ్యాల నువ్వు వచ్చినావు, లేకపోతే అసలు నీకు ఈ ఆహ్వానాలు ఉండే, ఈ పటాకాలు ఉండే, ఈ పూల వర్షం ఉండదు. వెళ్తున్నాం. మొన్ననే రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు, తెలుసుకో. స్టేట్ ముఖ్యమంత్రి హైదరాబాద్ మియాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ గోకుల్ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వృద్ధ దంపతులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇక స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. హైదరాబాద్ నగరంలో కల్తీ వ్యవహారం రోజుకో రెస్టారెంట్లో బయటపడుతోంది. తాజాగా అల్వాల్లోని యతీర్ హౌస్ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింకలు దర్శనమిచ్చాయి. అంతేకాదు కుళ్ళిపోయిన చికెన్ పేస్ట్లు, బూజు పట్టిన చికెన్ కూడా బయటపడింది. అయితే రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్లు కొంతమందికి బిర్యానీ తిన్న అనంతరం వాంతులయ్యాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. లోతుకుంట గ్రిల్ హౌస్ షవర్మా సెంటర్లో కల్తీ షవర్మా సంఘటన మరవక ముందే అల్వార్లో మరో ఘటన చోటు చేసుకుంది. దీంతో నగరంలోని రెస్టారెంట్లో ఫుడ్ తినాలంటే కస్టమర్లు బెంబలెత్తిపోతున్నారు.
నల్గొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లిలో ఇండియా సిమెంట్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. అనుమతికి మించి రైతుల పొలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేయగా మైనింగ్ రెవెన్యూ అధికారులకు సర్వేకు వచ్చారు. సర్వేకు వచ్చిన మైనింగ్ రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ సిమెంట్ 2309 ఎకరాల అనుమతితో అదనంగా మరో 2000 ఎకరాలు కబ్జాలో ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇండియన్ సిమెంట్ పరిధిలోని వాడపల్లి, దామచర్ల, కొత్తపల్లి, ఇరికిగూడెం గ్రామాలలో అనుమతికి మించి అదనపు భూములు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచునూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ నెల 28వ తేదీ ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమి తీర్థం జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.